వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసిన కూటమి నేతలు అక్రమ కేసులతో జైల్లో ఉంచుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కస్టడీ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వల్లభనేని వంశీని 3 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు కీలక విషయాలు వెల్లడించారు వంశీ. మరోవైపు వంశీని మళ్లీ కస్టడీకి తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పోలీసు కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు విచారించిన పోలీసులు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ వద్ద కీలక విషయాలు వెల్లడించారు వంశీ. సత్యవర్ధన్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తే ఈ కేసులో అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తికి తెలిపారు. జైల్లో తనను ఒంటరిగా సెల్లో ఉంచారని వల్లభనేని వంశీ కోర్టుకు చెప్పారన్నారు ఆయన భార్య పంకజశ్రీ. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నందున ఇతరులతో కలిపి సెల్లో ఉంచాలని వంశీ కోరినట్లు చెప్పారు. దీనికి సంబంధించి రెగ్యులర్ కోర్టులో మెమో ఫైల్ చేసుకోవాలని సూచించారన్నారు. కేసుకు సంబంధం లేనివన్నీ అడిగారని చెప్పారు. అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్ లో ఉంచారు అలోన్ గా. సో నాకెవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు, కాబట్టి నన్ను అందరితో 4-5 కలిపి వేయండి, ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు, రిక్వెస్ట్ పెట్టారు. ఆయన ఓకే అన్నారు. అంటే ఆయన టెంపరీగా వచ్చారంట, పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈ రోజు. సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను, తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్ గా సాల్వ్ చేసుకోండి, మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడుండేటట్టుగా అని చెప్పారు. ఏ కేసుల్లోనూ వల్లభనేని వంశీకి ప్రమేయం లేదని, ఆయన్ను జైల్లో ఉంచాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారన్నారు వంశీ న్యాయవాది తానికొండ చిరంజీవి. కేసుకు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం సెక్షన్లు మాత్రమే పెట్టారని, ఇది అక్రమ నిర్బంధం కిందకు వస్తుందన్నారు. వల్లభనేని వంశీ గారిని మేము మొదటి నుంచి చెప్తుందే కదా, ఏ కేసుల్లో కూడా నిజాలేం లేవు. ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు. ఒక దాంట్లో బెయిల్ వేసాం, ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు. 10 అంటున్నారు, 8 అంటున్నారు, 9 అంటున్నారు, 11 అంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్ గా వాళ్ళు అవన్నీ ఒకటి సమాచారం తీసుకున్నా అన్ని కలిపి వీ కెన్ ఛాలెంజ్. ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు. ఇప్పుడు సత్యవర్ధన్ ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి SC/ST కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో, భవిష్యత్తులో కూడా అన్ని అలాగే జరుగుతాయి. మరోవైపు తమకు పూర్తిస్థాయి సమాచారం రాలేదన్న కారణం చూపుతూ వంశీని మళ్లీ కస్టడీకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మరోసారి పిటిషన్ వేస్తామని ప్రకటించిన పోలీసులు మరో 2 నిందితులు వంశీబాబు, వీర్రాజు కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు.